2026లో ప్రపంచం ఎలా ఉండబోతుంది అని ఎవరైనా అడిగితే నిన్న జరిగిన ఒక్క సంఘటన చాలు సమాధానం చెప్పడానికి. ఒక సూపర్ పవర్ ఉన్న దేశం ఇంకొక దేశంలోకి దూరి ఆ దేశ ప్రెసిడెంట్ ని దొంగ కోళ్లను పట్టుకున్నట్టు ఎత్తుకెళ్లిపోయింది. ఇది సినిమా కాదు, ఇది న్యూస్ కాదు, ఇది మనం బ్రతుకుతున్న ప్రపంచం. అసలు అమెరికా ఎందుకు ఇలా చేసింది? డ్రగ్స్ కోసమా, డెమోక్రసీ కోసమా, లేదా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయిల్ కోసమా? ఈ వీడియోలో మనం ఎమోషన్స్ ను కాదు, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఈ వీడియోలో 3 విషయాలు క్లియర్ గా అర్థం చేసుకుంటాం. అమెరికా వెనిజులా మధ్య అసలు గొడవ ఏంటి, ఈ ఆపరేషన్ ఎప్పటి నుంచి ఎలా ప్లాన్ అయ్యింది, చైనా, రష్యా, నార్త్ కొరియా ఎందుకు వెంటనే స్పందించాయి, ఇది ఒక దేశం కథ కాదు, ఇది ప్రపంచ భవిష్యత్తు గురించి. వెనిజులా ఒక చిన్న దేశంలా కనిపిస్తుంది, కానీ దాని కింద ఉన్న సంపద ప్రపంచాన్నే కదిలించే శక్తి కలదు. ప్రపంచంలో అత్యధిక ప్రోవెన్ ఆయిల్ సర్వీసెస్ ఉన్న దేశం వెనిజులా. 1976లో వెనిజులా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఆయిల్ ను నేషనలైజ్ చేసింది. అంటే మన భూమిలో ఉన్న ఆయిల్ మనదే అన్నమాట. అప్పటి నుంచి అమెరికా వెనిజులా మధ్య ఉద్రిక్తత మొదలైంది. 1998లో ఒక వ్యక్తి వచ్చాడు. అతనే హ్యూగో చావెజ్. సోషలిస్ట్, నేషనలిస్ట్, అమెరికా ఆధిపత్యాన్ని గట్టిగా ఎదిరించిన నాయకుడు. ఆయిల్ నుంచి వచ్చే డబ్బును ప్రజల కోసం వాడటం మొదలు పెట్టాడు. అమెరికాకు తలనొప్పి ఇక్కడే మొదలైంది. 2002లో చావేజ్ పై తిరుగుబాటు జరిగింది, కానీ ప్రజలే అతన్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి చావేజ్ చైనా, రష్యా వైపు మొగ్గు చూపించారు. 2013లో చావేజ్ మరణించాడు. ఆయన చివరి మాట మదురోని ఎన్నుకోండి. మదురో అధికారంలోకి వచ్చాడు, కానీ అదే సమయంలో ప్రపంచంలో ఆయిల్ ధరలు పడిపోయాయి. వెనిజులా పూర్తిగా ఆయిల్ మీద ఆధారపడిన దేశం. ఆయిల్ ధరలు పడిపోతే దేశం మొత్తం కూలిపోతుంది. ఇదే అవకాశంగా అమెరికా తన గేమ్ స్టార్ట్ చేసింది. 2014 నుంచి అమెరికా ఇలా చేయడం మొదలుపెట్టి తన దేశంలో ఆయిల్ ఉత్పత్తిని భారీగా పెంచింది. వెనిజులా నుంచి ఆయిల్ కొనడం తగ్గించింది. ప్రపంచ మార్కెట్ లో ఆయిల్ ధరలు పడిపోయేలా చేసింది. దీని ఫలితం వెనిజులాలో ఇన్ఫ్లేషన్, ఉద్యోగాలు లేకపోవడం, ప్రజల్లో అసహనం. ఇదే సమయంలో అమెరికా హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ పేరుతో అపోజిషన్ పార్టీలకు సపోర్ట్ చేసింది. తర్వాత ఒక కొత్త స్టోరీ వచ్చింది, అదే డ్రగ్స్. మదురో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, మెక్సికో నుంచి ఎక్కువ డ్రగ్స్ వస్తాయి కదా, అక్కడ ఎలాంటి ఆపరేషన్లు చేయలేదు, ఆరోపణలు మాత్రమే, సాలిడ్ పబ్లిక్ ప్రూఫ్స్ కూడా లేదు. 2025లో అమెరికా నేవీ వెనిజులా దగ్గర భారీగా డిప్లాయ్ అయ్యింది. బోట్లు సీజ్ అయ్యాయి, ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఇదంతా ఒక్క ఫైనల్ మూవ్ కోసం జరిగిన ఆపరేషన్. జనవరి 2026 అమెరికా స్పెషల్ ఫోర్స్ వెనిజులా క్యాపిటల్ లోకి ప్రవేశించాయి. పవర్ కట్, ఎయిర్ స్ట్రైక్, కమ్యూనికేషన్ డౌన్. మదురోను అతని భార్యతో కలిసి అరెస్టు చేసి అమెరికాకు తీసుకెళ్లారు. ఎటువంటి కాంగ్రెస్ అనుమతి లేకుండా, యుద్ధం ప్రకటించకుండా. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. అమెరికాలో ఉన్న రిఫైనరీస్ 90% హెవీ క్రూడ్ ఆయిల్ కోసం డిజైన్ చేయబడ్డాయి. కానీ అమెరికాలో దొరికేది లైట్ క్రూడ్ ఆయిల్, వెనిజులాలో దొరికేది హెవీ క్రూడ్ ఆయిల్. వెనిజులా మీద కంట్రోల్ ఉంటే అమెరికన్ కంపెనీలు చీప్ గా ఆయిల్ ను కొంటాయి. అది ఆ ఆయిల్ రిఫైన్ చేసి ప్రపంచానికి ఖరీదుకు అమ్ముతాయి. ఇది డ్రగ్స్ కాదు, ఇది డెమోక్రసీ కాదు, ఇది ఒక బిజినెస్. ఈ ఒక్క ఆపరేషన్ తో ప్రపంచం ఒక్కసారిగా కదిలింది. రష్యా గట్టిగా ఖండించింది. చైనా తైవాన్ గురించి వార్నింగ్ ఇచ్చింది. నార్త్ కొరియా మిసైల్ ను లాంచ్ చేసింది. అంటే ఇది వెనిజులా విషయం కాదు, ఇది గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ విషయం. మదురో మంచి నాయకుడా? కాదు, కానీ అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి ఇలా చేయడం సరైందా? ఈ ప్రశ్నకు సమాధానం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డాక్యుమెంటరీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.